అందరికీ నమస్కారం. ముఖ్యంగా రొద్దం మండలం తీసుకున్నట్టయితే వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం, అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం. గతంలో 83 తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు అనేవి పెనుగొండ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరిగాయి. అదేవిధంగా పెనుగొండ మా కాన్స్టిట్యున్సీలోనే అన్ని విధాలా కూడా పరిశ్రమలు వచ్చాయి. కియా పరిశ్రమ వచ్చింది, బెల్ వచ్చింది. అదేవిధంగా మంచి బ్రిడ్జిలు కట్టాం, మంచి రోడ్లు వేసాం. అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ని ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో 95లో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు 2 హై స్కూల్స్ ఉంటే అవి 99కి 9 హై స్కూల్ చేసాం. ఒక కాలేజ్ తీసుకొని వచ్చాం, జూనియర్ కాలేజు. అదేవిధంగా బ్రహ్మాండంగా అదేవిధంగా అభివృద్ధి చెందాయి. వాటర్ ప్లాంట్లు తీసుకొని వచ్చాం. ఆ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన అత్యంత ఈ రొద్దంలో ఈ హాస్పిటల్ అనేది శిథిలావస్థకు జరిగింది. మేము అప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు మా పెద్దలంతా కూడా కలెక్ట్ చేసి అది హాస్పిటల్ నిర్మించారు. అది దాదాపుగా పూర్తిగా అయిపోయినటువంటి తరుణంలో ఇది చూసాం. ఇది శిథిలావస్థకు వచ్చింది. ఎలాగైనా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక పట్టుదలతో, ఆకాంక్షతో బెల్ బాలని కూడా సంప్రదించి సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి 6 కోట్ల రూపాయలు కూడా తీసుకొని రావడం జరిగింది. దీనికి బెల్ సంస్థ వాళ్ళు సహకరించారు. అదేవిధంగా ఈ పరిశ్రమలు రావడానికి ప్రాంతానికి బెల్ వచ్చింది. జెట్ ఫ్రైడ్ సంబంధించినటువంటి పరిశ్రమ కూడా రాబోతోంది. ఈరోజు సోలార్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి. మన రొద్దం మండలంలో కూడా దాదాపుగా 15,000 ఎకరాల్లో సోలార్ ప్లాంట్స్ అనేది కూడా రావడం జరిగింది. బొండోడ కంపెనీకి చెందినటువంటిది. అదేవిధంగా పరిగిలోకి సంబంధించి బీచ్గానపల్లి దగ్గర కూడా క్లీన్ బాక్స్ అనేటువంటి అది కూడా అక్కడ కూడా ఒక ఇండస్ట్రీ వచ్చి సోలార్ ఎనర్జీ ఒక ఇండస్ట్రీ. ఆ విధంగా ఈరోజు ఎక్కడ చూసినా పరిశ్రమలు అనేవి మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో, మన పార్లమెంటు పరిధిలో అన్నీ కూడా రావడం జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెనుగొండ నియోజకవర్గంలో రొద్దం మండల్ హెడ్ క్వార్టర్స్ లో సిఎస్ఆర్ ఫండ్స్ తో 6 కోట్ల రూపాయలు హాస్పిటల్ ప్రారంభోత్సవం కూడా జరిగిందని మరి ఈరోజు పరిశ్రమలు రావడం వల్లే మరి పరిశ్రమల విలువ తెలిసిన వ్యక్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం తెలియజేస్తూ ఈరోజు మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి సుమారుగా సిఎస్ఆర్ ఫండ్స్తో 36 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ ఫండ్స్లో డెవలప్మెంట్ చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అదేవిధంగా సిఎస్ఆర్ ద్వారా మరి ఐటీఐ కాలేజ్కి 12 కోట్ల రూపాయలు, మరి బస్ షెల్టర్స్ కావచ్చు, ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, అంతేకాకుండా స్కూల్ కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా మనం సిఎస్ఆర్ ఫండ్స్తోనే ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు బెల్ వారికి కూడా మా నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేశాం. ఎందుకంటే గతంలో కూడా మరి ఈ 2 సంవత్సరాల్లోనే మరి మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా 10.5 కోట్ల రూపాయలతో మరి పెద్దమంతూరు పిఎస్సి కావచ్చు, అంతేకాకుండా మరి ఊటుకూరు కావచ్చు, మరి విలేజ్ హెల్త్ క్లినిక్లన్నీ కూడా 10.5 కోట్ల రూపాయలతో పనులు కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ కూడా పిహెచ్సి ఒకటి చాలా ఇబ్బందిగా ఉందని చెప్తే మరి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించి బిల్డింగ్ పూర్తి చేసి రొద్దమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ప్రజలకు అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ ఇది కూటమి ప్రభుత్వం నీతి, నిజాయితీ, నిబద్ధత అన్న విషయం కూడా తెలియజేస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరి సిఎస్ఆర్ ఫండ్స్తో కావచ్చు, మరి రోడ్ కనెక్టివిటీ నా మారుమూలన మరి రొద్దం మండలంలో చాలా ఏళ్లుగా మారుమూలన రోడ్లు లేక చాలా ఇబ్బంది పడేవారు. చిన్నకోటపల్లి కావచ్చు, మరి అదేవిధంగా మరి కందుకూరుపల్లి కావచ్చు, మరి నార్నాగేపల్లి కావచ్చు, బీదాన్పల్లి కావచ్చు, ఈ విధంగా చాలా మారుమూల గ్రామాల్లో చాలా ఇబ్బంది పడేవారు. వారివన్నిటివి కూడా పూర్తి చేశాం. ఇంకా పూర్తి చేయాల్సినవి ఉన్నాయి. ఖచ్చితంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మిగతా రోడ్ కనెక్టివిటీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామన్న విషయం కూడా తెలియదు.